హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో డైలీ యూజ్డ్ తెలుగు టు ఇంగ్లీష్ సెంటెన్సెస్, అలాగే సిచ్యువేషనల్ సెంటెన్సెస్ అంటే సందర్భానుసారంగా మనం మాట్లాడే మాటలు ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, చెప్పకుండా వెళ్ళకు. డోంట్ గో వితౌట్ సేయింగ్. డోంట్ గో వితౌట్ సేయింగ్. నెంబర్ 2, వాళ్ళు అడిగినా సరే ఏమీ చెప్పకు. డోంట్ టెల్ ఎనీథింగ్ ఈవెన్ దే ఆస్క్. డోంట్ టెల్ ఎనీథింగ్ ఈవెన్ దే ఆస్క్. ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, నేను దాని గురించి విన్నాను. నెంబర్ 2, అది ఎక్కడా దొరకదు. సో ఈ రెండు తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ముందుగా ఒక సిచ్యుయేషన్ చూద్దాం. నువ్వు ఇన్నాళ్ళు ఏమైపోయావు? మేము చాలా భయపడిపోయాం. వేర్ ఆన్ ఎర్త్ హ్యావ్ యూ బీన్? వీ హ్యావ్ బీన్ ఫ్రాంటిక్ విత్ వర్రీ. వేర్ ఆన్ ఎర్త్ హ్యావ్ యూ బీన్? వీ హ్యావ్ బీన్ ఫ్రాంటిక్ విత్ వర్రీ. నేను నీ కోసం వాళ్ళింటికి వెళ్ళొచ్చాను. I have been to their house for you. I have been to their house for you. నీకేమైనా అయ్యిందేమోనని భయపడ్డాను. I was afraid something might have happened to you. I was afraid something might have happened to you. నా మనసాగక ప్రతి ఒక్కరికి ఫోన్ చేశాను. I was anxious in my mind and called everyone. I was anxious in my mind and called everyone. ఫోన్ చేయగానే అతను ఆగమేఘాల మీద వచ్చాడు. When I phoned, he came in a flash. When I phoned, he came in a flash. అతను పిచ్చి కోపంతో ఉన్నాడు. He is frantic with rage. He is frantic with rage. ఇక్కడ మీరు రేజ్ ప్లేస్లో యాంగర్ కూడా అప్లై చేసుకోవచ్చు. నువ్వేం చెప్పినా అతను వినడు. వాట్ ఎవర్ యు సే హీ వోంట్ లిజన్. వాట్ ఎవర్ యు సే హీ వోంట్ లిజన్. నువ్వు అతనికి ఎదురు సమాధానం చెప్పకు. డోంట్ గివ్ హిమ్ బ్యాక్ ఆన్సర్. డోంట్ గివ్ హిమ్ బ్యాక్ ఆన్సర్. ఇప్పుడు ఇంకొక సిచ్యుయేషన్ చూద్దాం. ఆమె గొంతు నీరసంగా వచ్చింది. హర్ వాయిస్ సౌండెడ్ వీక్. హర్ వాయిస్ సౌండెడ్ వీక్. నేను ఏమైందని అడిగితే ఆమె గట్టిగా ఏడ్చేసింది. వెన్ ఐ ఆస్క్డ్ హర్ వాట్ హ్యాపెండ్, షీ సాబ్డ్ బిటర్లీ. వెన్ ఐ ఆస్క్డ్ హర్ వాట్ హ్యాపెండ్, షీ సాబ్డ్ బిటర్లీ. ఆమె బాధను పంటి బిగున అదింపట్టింది. షీ బోర్ ద పెయిన్ గ్రిట్టింగ్ హర్ టీత్. షీ బోర్ ద పెయిన్ గ్రిట్టింగ్ హర్ టీత్. నాకు ఆమెని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. ఐ డింట్ అండర్స్టాండ్ హౌ టు కన్సోల్ హర్. ఐ డింట్ అండర్స్టాండ్ హౌ టు కన్సోల్ హర్. కన్సోల్ ప్లేస్లో సొలాస్ కూడా అప్లై చేసుకోవచ్చు. రెండిటికి అర్థం ఓదార్చడమే. ఆమె పరిస్థితి నన్ను కదిలించేసింది. హర్ కండిషన్ షుక్ మీ. హర్ కండిషన్ షుక్ మీ. ఆమె పాలిపోయి కళ్ళు గుంతలు పడిపోయింది. షీ ఈజ్ పేల్ అండ్ హోలో ఐడ్. షీ ఈజ్ పేల్ అండ్ హోలో ఐడ్. నీ బుగ్గలు లోపలికి పోయాయి. తిండి తినడం మానేసావా? యోర్ చీక్స్ వర్ సంకెన్. హ్యావ్ యూ స్టాప్డ్ ఈటింగ్? యోర్ చీక్స్ వర్ సంకెన్. హ్యావ్ యూ స్టాప్డ్ ఈటింగ్? లేదా ఇలా కూడా మాట్లాడుతుంటాం కదా, నీ బుగ్గలు లోపలికి పోయినట్లు కనిపిస్తున్నాయి. Your cheeks look sunken. Your cheeks look sunken. నీ ముఖం చాలా పీక్కుపోయింది. Your face sunken so badly. Your face sunken so badly. లేదా ఇలా కూడా చెప్పచ్చు. Your face became thin. Your face became thin. నీ కళ్ళు గుంతలు పడిపోయాయి. Your eyes are sunken. Your eyes are sunken. ఇప్పుడు కొన్ని డైలీ యూజ్ సెంటెన్సెస్ చూద్దాం. అతను తలా తోకా లేకుండా మాట్లాడతాడు.
He speaks without a rhyme or reason. He speaks without a rhyme or reason. అతను పొగిడి పనులు చేయించుకుంటాడు. కొంతమంది అవసరం ఉంటే ఎదుటి వాళ్ళని పొగిడి పనులు చేయించుకుంటుంటారు కదా. He is a sycophant. He is a sycophant. పొగిడి పనులు చేయించుకునే వాళ్ళని సైకోఫాంట్ అంటారు. వీటికి సిరనిమ్స్ అంటే పర్యాయ పదాలు టూడీ, క్రాలర్, బూట్లిక్కర్ ఇలా రకరకాలుగా చెప్తుంటారు. అతను నన్ను ఆకాశానికి ఎత్తేశాడు. He flattered me to the skies. He flattered me to the skies. నన్ను పొగడొద్దు. Don't flatter me. Don't flatter me. పొగడడం ఆపు. Stop flattering. Stop flattering. నీ పని చేసే తీరిక నాకు లేదు. I don't have leisure to do your work. I don't have leisure to do your work. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు క్లాసు. మీ వాల్యుబుల్ కమెంట్స్ ఏమైనా సరే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.